హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుబ్బు స్టోరీస్. ఆషాఢ మాసం సందర్భంగా మన కానూరులోని మహిళా భక్త బృందం అందరూ కలిసి ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి సారె పట్టుకెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా భక్తులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి తిరుపతమ్మ గుడి పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ దగ్గరికి ఒక్కొక్కరే చేరుకున్నారు. సారకు కావలసినటువంటి అన్ని వస్తువులని పద్మగారు చక్కగా ప్యాక్ చేయించి తీసుకొచ్చారు. అంతేకాకుండా బృందం అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఈ గ్రూప్లోని ప్రతి ఒక్క భక్తురాలు కూడా ఎంతో భక్తితో వారి సహాయ సహకారాలని అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అక్కడ నుండి మేళతాళాలతో ఊరేగింపుగా కానూరులోని దేవాలయాలన్నింటినీ కూడా దర్శించుకొని అక్కడ అమ్మవార్లకి పసుపు కుంకుమలు పట్టు వస్త్రాలు సమర్పించారు. మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏమేం సమర్పించామో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా సుబ్బు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు. ఇది మన సారే అమ్మగారు ఇష్టమైన వాళ్ళు తీసుకొని అన్నట్టు ఎవరు చేతికి వచ్చింది వాళ్ళు పట్టుకుంటారు. బరువు పొందే వాళ్ళు బరువు పట్టుకున్నాను. సారిని ఊరేగింపుగా తీసుకెళ్లే ముందు అందరూ కూడా కలిసి విఘ్నేశ్వర పూజ చేసి లలితా చాలీసా పారాయణం చేసి అమ్మవారికి ప్రదక్షిణం చేసి బయలుదేరారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక భక్తురాలు అమ్మపైన భక్తితో భావోద్వేగాన్ని పొందడం కూడా జరిగింది. దీంట్లో భాగస్వాములు అందరూ కూడా నేనే పెట్టుకోవాలి, ఇదేం తాకాలి అని లేకుండా నువ్వు ప్రదక్షిణ చేసేది. అమ్మ మనస వాచ కర్మణ నీకు మేము మా వంతు సారిలో దీంట్లో భాగస్వాములు అయ్యామమ్మ. నీ కరుణ చల్లని కరుణ నీ చూపు దయ మా మీద చూపించి చల్లగా చూడమని మనసులో కోరుకొని ఒక భూమి ప్రదక్షిణ చేసేసేయి సారి. అలా చేస్తే ఇందులో మీరందరూ భాగస్వాములు అయినట్టు. ఏమో అందరూ ఒకసారి అమ్మవారి దండం పెట్టుకొని శ్రీమాత్రే నమః అంటూ ఒక ప్రదక్షిణ చేసేసి ఆగిపోండి ఒక ప్లేస్లో ఆడుకో. అక్కడ నుండి బయలుదేరి ముందుగా రామాలయానికి ప్రయాణమయ్యారు. దారి మధ్యలో స్థానిక పెద్దలైనటువంటి
అన్నే చిట్టిబాబు గారి సతీమణి సుజాత గారు కూడా ఈ కార్యక్రమంలో కొంత సమయాన్ని గడిపారు. నేరుగా రామాలయానికి చేరుకొని ప్రదక్షిణ చేసి గుడిలోకి వెళ్ళి గోత్రనామాలతో పూజలు జరిపించుకొని సీతాదేవికి పసుపు కుంకుమలు సమర్పించారు. శ్రీరాధకం భవాయ నమః. విరక్తాయ స్వామి పుష్కరణీతనే ఏడుకొండలవాడ జయ శ్రీ రామచంద్రమూర్తికి, సీతామాతకు, స్వామికి, వీర హనుమాన్ బజరంగ బడికి. తర్వాత అక్కడ నుండి వేణుగోపాలస్వామి దేవస్థానానికి వచ్చి అక్కడ కూడా రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాలస్వామికి పూజలు జరిపించి అమ్మవార్లకి చలివిడి పసుపు కుంకుమలు సమర్పించారు. అమ్మవారికి అందరికీ పెట్టే భాగంగా సీతమ్మ కడి పెట్టి వచ్చాము. ఇప్పుడు రుక్మిణి సత్యభామాలకి పసుపు పెడతాము. వేణుగోపాల కృష్ణ పాదార సమర్పయాన్ని రుక్మిణి సత్యభామ భట్ట గట్టి భట్ట భట్ట అనేసి
ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి శివాలయానికి కూడా చేరుకొని పార్వతీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సౌందర్య లహరి ఇంకా అనేక స్తోత్రములతో పారాయణ కూడా చేశారు ఈ భక్త బృందం. పార్వతీదేవికి చీర, చలివిడి, పసుపు కుంకుమలు సమర్పించారు. పూజారి గారు ఆ చీరని అమ్మవారికి అలంకరించారు కూడా. హారతి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఎక్కడ నుండి అయితే ముందుగా బయలుదేరామో అక్కడ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. ఇది కూడా जननी अम्मा ओ पैनिवम्मा रावा रतनालगुम्मा शिवरंजनी सिदं सादिशाने हृदिमरुतमाकाशमुपरि मनोभिर्भ्रूमध्ये सकलमपि बिर्वाकुलपदं सहस्रारे पद्मे सहरहसि पद्या विहरसे सुधाकामद्युष्टवलयं समापानं कृत्वा सवशिकुलकुण्डे कुहरिणि चरोरे श्रीकण्ठै शिवयुवति श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः जय भवानी जय भवानी जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा शिवरंजनी भवभंजनी रावम्मा गणपति
అమ్మవారికి రకరకాల స్తోత్రములు చేసి పూజాధికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతమ్మ తల్లికి సారె, పట్టు చీరలు సమర్పించారు. సాయంత్రం ఎన్నో తారీఖు తెలుసా? ఇక్కడ గుళ్ళోనే ఉండాలి, గుళ్ళోనే. కానీ ఏం జరిగిందని చెప్తాను అడుగుతుంటే సాయంత్రం చేస్తారు. అమ్మవారిని ముగ్గురు అమ్మ తెలుపుతమ్మ నీకు మంచి చేపించారని పార్వతి అనుకోకుండా, అమ్మ పార్వతి తెలుపుతమ్మ మీ ఇద్దరికి మంచిది పెట్టారు, నాకు మంచిది పెట్టారని కనకదొత్తమ్మ అనుకోకుండా ముగ్గురికి సమానంగా ఒకటే మోడల్లో రంగు తేడాగా అమ్మవారికి సారే సమర్పించుకున్నాం. శ్రీలక్ష్మి తెలుపుతమ్మ తల్లికి మా పుట్టింటి వారి సారమ్మ పనిలో పనిగా మా పుట్టింటి వాడు బాగుంటే నేను బాగుంటానని ఈరోజు మా పుట్టింటి వారి చేత కూడా అమ్మవారికి సారి సమర్పిస్తున్నాను. లలిత సహస్రనామ భక్త బృందం అదంతా పారాయణ చేస్తున్నాం కాబట్టి పారాయణ మండలి తరఫున నా పుట్టింటి శాలమ్మ లక్ష్మీ కనకమ్మ తల్లికి, కనకమ్మ తల్లికి జయ, అమ్మవారికి జయ, అమ్మవారికి జయ. కొత్త వాళ్ళు వచ్చారు
చెప్పండి. పురస శిరస నిత్య వచస మనస తథ తద్భ్యాం కరాభ్యాం పద్మాభ్యాం ప్రణామః అష్టాంగం ఉచ్యతే. భావనయ మనఃపూర్వక అష్టాంగ నమస్కారం సమర్పయామి. అక్కడ నుండి ఇక కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి వాహనాలలో అందరూ బయలుదేరారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న భక్త బృందం అంతా కూడా మహామండపం ముందు వేంచేసి ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ముందు భక్తితో అనేక స్తోత్రములైతే పారాయణం చేశారు. జై దుర్గా జై దుర్గా జై భవానీ జై భవానీ జై జై భవానీ జై జై దుర్గా జై దుర్గా జై భవానీ జై భవానీ కరుణా కరుణా తరంగిత శాంకుశ బ్రహ్మాండ మండల చంద్రశోక పున్నాగ సౌగంధికల సకజ గురువిల్ల మణి శ్రేణి కల కోటీర మండిత
నవ చంపక అమ్మవారిని దర్శించుకొని తాము తీసుకెళ్లినటువంటి పూలు, పండ్లు, స్వీట్స్, చలివిడి, గాజులు, పసుపు, కుంకుమలు, పట్టు వస్త్రాలతో పాటుగా ప్రత్యేకంగా అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఒడి బియ్యాన్ని కూడా సమర్పించారు. ఆషాఢ మాసం సారీల సందర్భంగా అమ్మవారిని అందరి తరపున పొడి బియ్యం సమర్పిస్తున్నామమ్మ. అమ్మకి పెళ్ళి ఆడపిల్లకి ఎట్లాగా అన్ని మనం పెడతాం అట్లాగే అమ్మవారికి కూడా పొడి బియ్యం మనందరి తరపున. సాధారణంగా అమ్మవారికి తీసుకువెళ్ళేటువంటి సారెని ఉత్సవమూర్తికి సమర్పిస్తారు. కానీ గర్భగుడి ముందు ఉన్నటువంటి పూజారి గారు ఈ భక్త బృందం తీసుకెళ్లినటువంటి పూలదండ అలాగే పూల జడను ఈ రెండింటినీ కూడా అడిగి మరీ తీసుకొని అమ్మవారికి అలంకరించారు. ఇలా జరగడం అమ్మవారి యొక్క అనుగ్రహంగా, ఆ భక్త బృందం యొక్క అదృష్టంగా ప్రతి ఒక్కరూ భావించారు. 2 రోజులకి ముందే అమ్మవారికి శాకంబరీదేవి ఉత్సవాలు జరగడంతో గర్భగుడి అంతా కూడా అలాగే ఆలయ ప్రాంగణం అంతా కూడా రకరకాల పండ్లు, కూరగాయలతో అందంగా అలంకరించారు. అమ్మవారి యొక్క చక్కని దర్శనం తర్వాత ఆనందంగా కానూరు భక్త బృందం అంతా కూడా బయటికి వచ్చి ఉత్సవమూర్తికి సారి సమర్పించారు. కనకదుర్గ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పులిహోర, పొంగలిని ప్రత్యేకంగా మడితో తయారు చేయించి తీసుకెళ్లారు ఈ భక్త బృందం. వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వాటినే ప్రసాదంగా స్వీకరించి అమ్మవారిని ఆనందంగా దర్శించుకున్నటువంటి ఈ భక్త బృందం అంతా కూడా నిండు మనసుతో తిరిగి ప్రయాణమయ్యారు. ఈ విధంగా కానూరు భక్త బృందం అంతా కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆషాఢమాసంలో సారెను సమర్పించి ఆ రోజంతా కూడా దేవాలయాల దర్శనం చేసుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా పూర్తి చేశారు. జై దుర్గా, జై జై దుర్గా. అలాగే ఈ వీడియోకు మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎంతో ఈ శ్రమతో ఈ వీడియో అయితే షూట్ చేశాము, అలాగే ఎడిట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మా శ్రమకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వారందరూ మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఈ వీడియో కింద అయితే తెలియచేయండి. అలాగే మా సుబ్బు స్టోరీస్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి.